హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో మరొక 2 విషయాలు అయితే కనుక తెలుసుకుందాము. ముఖ్యంగా చూసినట్టయితే ఒక సెక్షన్ ఉద్యోగులకు సంబంధించి ఆ బకాయిలు ఏరియర్స్కి సంబంధించి అయితే కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 12వ పిఆర్సీకి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఆ రెండు విషయాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఆర్టీసీ ఉద్యోగులకు అయితే కనుక 2017 పే ఏరియర్స్ అయితే మంజూరు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న 2017 పే ఏరియర్స్కు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2017 పే ఏరియర్స్ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఏపీపీడీటీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్కే జిలానీ భాషా, అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య అలాగే మిగిలిన వారు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైనందున 2017 ఏరియర్స్ని మర్చిపోండని ఆర్టీసీ యాజమాన్యం చెప్పినా ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో పోరాటాల ద్వారా ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడిని పెంచామని తెలిపారు. ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యాన అన్ని డిపోల ముందు ఏరియర్స్ కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టామన్నారు. మొత్తానికి పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు 2017 పే ఏరియర్స్ ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ఇక 2030 డిసెంబర్లోపు రిటైర్ అయ్యే వారికి ఇచ్చేలాగా ఉత్తర్వులు ఇచ్చారని, వారితో పాటు మిగిలిన ఉద్యోగులకు ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పోరాటమే కార్మిక వర్గానికి సరైన మార్గమని ఉత్తర్వులు నిరూపించాయని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న అన్ని రకాల బకాయిల చెల్లింపుల కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓవరాల్గా చూస్తే మొత్తానికి పోరాటం అయితే చేసి వాళ్ళకి అనుకున్నదైతే సాధించారు. ఇక అలాగే 12వ పిఆర్సీకి సంబంధించి అప్డేట్ చూద్దాం. రీసెంట్గా ఉద్యోగ సంఘాలు నిర్వహించిన మీటింగ్లోనూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే 12వ పిఆర్సీ నామమాత్రంగా వేశారు. వాళ్ళకి కనీసం ఒక ఆఫీస్ కూడా కేటాయించలేదు, ఆ సిబ్బందిని కానీ ఒక ఆఫీస్ని కానీ కేటాయించలేదని చెప్పారు. దీంతో ఇప్పుడు 12వ పిఆర్సీ చైర్మన్కి సిబ్బందిని అయితే కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 12వ వేతన సవరణ కమిటీ పిఆర్సీకి అయితే కనుక చైర్మన్కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి సిబ్బందిని అయితే నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గురువారం విడుదల చేశారు. ప్రభుత్వం 6 నెలల కిందట రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ను 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్గా నిర్మించింది. అయితే ఆయనకి ఇప్పటి వరకు కార్యాలయాన్ని కానీ సిబ్బందిని కానీ కేటాయించలేదు. మొత్తానికి ఇప్పుడు 10 మంది సిబ్బందిని అయితే కేటాయిస్తూ డిప్యూటేషన్పై 10 మంది సిబ్బందిని డిప్యూటేషన్పై కేటాయిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఓవరాల్గా 12వ పిఆర్సీ అయితే ఇప్పుడు ముందుకు కదలనుంది. సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మొన్న ఈ మీటింగుల్లో వాళ్ళు అయితే డిమాండ్ చేయడంలో ఇప్పుడు సిబ్బందిని అయితే కేటాయించడం జరిగింది.